చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అని అంటే, గృహప్రవేశం చేస్తున్నాం, లక్ష్మీ గణపతి హోమం చేసుకోవాలా, లేకపోతే చండీ హోమం చేసుకోవచ్చా, లేకపోతే పూజ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి, పాలు పొంగించాలంటే ఏం చేయాలి, పాలు పొంగిస్తే సరిపోతుంది, ఇలాంటివన్నీ చాలా డౌట్లు ఉంటాయి, నాకు కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే నాతో పాటు మీ అందరికీ కూడా ఒక సొల్యూషన్ వస్తుందని చెప్పేసి స్టూడియోకి ఈరోజు కళ్యాణ్ తెన్నేటి గారు వచ్చారు. వాస్తుశాస్త్ర నిపుణులు, అందరికీ కూడా తెలుసు. అలాగే సూర్య ఉపాసకులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఈ ప్రశ్నలు నాతో పాటు చాలామందికి ఉన్నాయి. ఎందుకంటే మా అందరూ కూడా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు అనమాట, ఏం చేయాలని. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఒక ఇల్లు కట్టుకున్నా లేదా ఇల్లు కొనుక్కున్నా, అర్జెంటుగా గ్యాదర్ అయిపోయి ఒక డిస్కషన్ జరిగిపోతుంది సార్. ఇంట్లో హోమం చేయించాలి, మనం అగ్నిదేవుడిని సాక్షాత్కారం చేసుకోవాలి. ఏ హోమం, అగ్నిదేవుడు ద్వారా ఏ దేవుడికి మనం మెసేజ్ పంపించాలి? లక్ష్మీ గణపతియా, లేకపోతే సౌర హోమమా, లేదు అనంటే ఇంకా చండీ హోమమా, లేకపోతే ఇంకొక శ్రీ విద్య, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సలహా ఇస్తారు. వాళ్ళు అది చేసుకున్నారు బాగుంది, నాకు తెలిసిన ఆయన ఉన్నాడు ఈ హోమం చేస్తాడు, ఇది ఈ గజిబిజి గందరగోళంలో ఏదో ఒక హోమం, కానీ అది ఏ హోమమో చాలా మందికి తెలియదు. సో అసలు ఒక ఇంట్లో కనుక మనం గృహప్రవేశం చేసేటప్పుడు హోమం అనేటటువంటిది ఏ హోమం చేయాలి? ఇంట్లో గృహప్రవేశం చేసుకోగానే ఫస్ట్ మొట్టమొదటి గణపతిని పట్టుకుంటారు. గణపతి విఘ్నాలు తొలగిస్తారు. గణపతి హోమం మ్యాండేటరీ అంటాం. ఇది మ్యాండేటరీ అంటే మీకు తాగుతుంది, చేసుకోండి. గణపతి హోమం చేసుకోవచ్చు, లేదు అవాయిడ్ చేయొచ్చు. మీకు మనీ ఉంటే చెయ్యాలి, గణపతి హోమం చేయొచ్చు. లక్ష్మీ గణపతి ఇది ఒకటి హోమం గణపతి హోమం చేయాలి. గణపతి హోమం రేంజ్లు ఉంటాయి. మళ్ళీ ఎక్కువ చాలా మంది పిలిచేయాలా, సింపుల్గా పిలవాలి. అది మీ పంతుల్ని కనుక్కుంటే చెప్తారు, వాళ్ళ సాయం బట్టి హ్యాపీగా దిల్సే చేసుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ పర్సన్తో ఎవరు మాట్లాడుకుంటారో అది క్లారిటీ పెట్టుకుని చేసుకోవాలి. 5,000 అంటే 5,000 ఇచ్చేయాలి, 2,000 అంటే 2,000. తర్వాత డిబేట్ పెట్టద్దు, ఫలితం ఫైటింగ్, దానికి ఫలితం దక్కదు. అంటే ఇక్కడ నేను మిమ్మల్ని ఒకటి మెనూలాగా, హోమం అయిన తర్వాత మనతో వాళ్ళు కూడా డిబేట్ పెట్టకూడదు, అందుకే ఫలించదు ఎవరికైనా. అంటే ఇచ్చే వాళ్ళు డిబేట్ పెట్టకూడదు, కానీ తీసుకునే వాళ్ళు కూడా ఒకటి చెప్తారు, మళ్ళీ తర్వాత ఉండదు. అందుకే ముందే మాట్లాడుకోవాలి, ముందే మాట్లాడుకోవాలి. ఇంతే, ఇంకా మళ్ళీ ఆ తర్వాత డిస్కషన్ అన్ని దీంట్లో ఉన్నాయి స్వామి అంటే ఓకే స్వామి అంటే ఇచ్చారు, అంతే, మీకు సంబంధం లేదు. ఇది దట్స్ అ పద్ధతి. అప్పుడు ఏమవుతుంది, ఐఎమ్ సారీ ఇక్కడ అందరిని అనట్లేదు, కొంతమంది నేను చూసాను కాబట్టి నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను. ఎందుకంటే మేజర్ పూజ చేసేటప్పుడు మన మనస్సు దేవుడి పైన ఉండాలి. ఇది మెల్లిగా షిఫ్ట్ అవుతుంటుంది. అంత పూజ అయిపోయిన తర్వాత ఫలితం రాయో తిట్టనే డల్ అయిపోతాం. ఇది చేయించుకోండి. సెకండ్ థింగ్, ఏ పూజలు చేయిస్తాం? ఫస్ట్ గణపతి, అందరికీ గణపతి అంటే ఇష్టం. గణపతి మూలం బేస్. వాళ్ళ ఇష్ట దైవాలు ఎవరైనా ఉన్నారా, చండీ హోమం చేసుకోవచ్చు. మీకు ఇష్ట దైవం మీ గురువు గారు చెప్పింది, మీ అమ్మా నాన్న చెప్పింది, మీ అత్తమామ చెప్పింది, ఏమైనా సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. ఇది ఎందుకు చేసుకుంటారంటే, యాక్చువల్ పూజలు ఎందుకు చేసుకుంటారు, ఎస్పెషల్లీ గృహప్రవేశం, నేను ఇంటికి వచ్చిన తర్వాత అంతా శుభం జరగాలి. నేను చేసుకున్న తర్వాత జనాలు వచ్చిన తర్వాత ఇంటిని అలా కళ్ళు క్లోజ్ చేయకుండా అని చూస్తారేమో, డిస్టేమో తగులుతుందేమో. సో మొత్తం దృష్టి ఇంటికి రాగానే పూజలు అవుతుంది. ఎక్కడ ఉంటుంది దృష్టి? పూజ పైన ఉంటుంది. అంతే. గణపతి హోమం చేసామంటే అందరూ ఫస్ట్ రాగానే చెప్పులు తీసేది బయట, కాళ్ళు కుటుంబం లోపలికి వచ్చి బొట్టు పెట్టుకుని దండం పెట్టు. మైండ్లో ఒకవేళ బయట నెగిటివ్ ఉంటే లోపల రాగానే మొత్తం జీరో అయిపోయి భగవంతుడి పైన ధ్యాస కలుగుతుంది. ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ గృహప్రవేశం చేసేటప్పుడు ఇల్లుని ఫుల్గా ఫర్నిష్ చేసి చేయకూడదు. ఇది మెయిన్. ఇప్పుడు నాకు అదే డౌట్ వచ్చింది, మీరు ఇలా చూడొచ్చు అని అంటే నాకు ఒక పెద్ద దెబ్బ తగిలింది సార్. ఆ తర్వాత నాకు అనిపించింది అది కరెక్టా కాదా. ఎందుకంటే అన్ని చేసుకొని చేసిన తర్వాత వాళ్ళు పూజ చూడడం కూడా మానేసి ఇల్లే చూస్తారు కదా. అది అందరికి, నేను వెళ్ళినప్పుడు అలా చూస్తా, ఎవరు వెళ్ళినా ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ అలా జరిగినప్పుడు కూడా ఆ దిష్టి కొడుతుంది కాబట్టి సెమీగా చేసుకోవాలి ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మొత్తం అంతా కనిపించకూడదు. నేను ఇంటిలోకి అడుగు పెట్టిన తర్వాత మొత్తం ఎన్ని రూమ్స్ అంటే ఫుల్ ఫర్నిష్డ్ అయిపోతే ప్రొటెక్ట్ చేసుకోవాలి. కర్టన్స్ వేసో షీల్డ్స్ పెట్టుకునో చేసుకుని ఇది క్లోజ్ రిలేటివ్స్ అంటేనే చాలా క్లోజ్ వాళ్ళు. మనకి కొంతమందిలో
నాకు ఈ పర్సన్ నచ్చడండి, ఆయన నెగిటివ్ మాట్లాడతాడు. నెగిటివ్ మాట్లాడు ఎవరైనా, ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అయినా మనకు వద్దు. పిలవకపోతే కాదు సార్, బంధువుల్లో ఉంటారు. ఇప్పుడు నేనున్నా, నా తోడుకోళ్ళే నోటిదోలు ఎక్కువ, కానీ పిలవకపోతే రద్దంతం అయిపోదు. పిలవాలి, ఆప్షన్ లేదు. అందుకే మనం పుణ్యస్థానం పెంచుకుంటాం. అందుకే పూజ పెట్టుకుని కనెక్టివిటీ దానికి అవుతారు మ్యాక్సిమం. ఒక ఫస్ట్ నేను ఇంటికి వచ్చిన తర్వాత హనుమంతుడు భద్రాంజనేయ ఫోటో కానీ పంచపాంజసం ఫోటో చూడగానే ఎదురు ఎంటర్ అవగానే మీ మనస్సు అక్కడ లాక్ అయిపోతుంది, నెగిటివ్ ఫిల్టర్ అయిపోతుంది. తర్వాత మీ ఇవన్నీ ఓకే, అక్కడ కూడా ఫిల్టర్ అవుతాం. చాలా క్లోజ్ పర్సన్సే మన భోషానంలోకి వెళ్ళి శారీస్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అది కూడా లేదనుకోండి, అప్పుడు అయితే చూపించారు. ఇప్పుడు లిమిటెడ్. నేను ఈ ఏరియా యూట్యూబ్ లో మొత్తం చూపించేస్తుంటే నాకు నిజంగా వీళ్ళని ఏమనాలో నాకు అర్థం కాదు. నా వార్డ్రోబ్ చూపిస్తారండి, అరే ఏ దాపరికం లేదు అంటే వార్డ్రోబ్ 10 మంది ఎగబడి చూసేస్తున్నారు కాబట్టి చూపించేస్తా. నేను కొత్త కారు కొనుక్కున్నాను చూడండి, అయిపోయాయి. ఇంకేదో చేశాను చూడండి, అయిపోయాయి. ఇవన్నీ నువ్వు ఎందుకు పెట్టుకోవాలి? నువ్వు వాడేటప్పుడు వాళ్ళు చూస్తారు కదా. ప్రత్యేకించి చూపించు, కెపాసిటీ ప్రత్యేకించి చూపిస్తూ ఉంటే వాళ్ళకి కెపాసిటీ ఉందా, తట్టుకునే కెపాసిటీ ఉందా? ఒకవేళ ఏదైనా నెగిటివ్ తగలగానే లేదండి మా వాడికి ఊరికే జలుబులు వచ్చేస్తాయి, ఊరికే దగ్గులు వచ్చేస్తాయి, ఊరికే సిక్ అయిపోతారు. జలుబు దగ్గు కూడా కాదు, ఊరికే సిక్ అయిపోతాయి, ఎనర్జీ ఉండదండి, లో ఎనర్జీ లేదండి. ఒక బర్త్డే పార్టీకి వెళ్ళి రాగానే డల్ అయిపోతారండి, ఒక పార్టీ ఇంట్లో చేస్తే డల్ అయిపోతారండి. మీకు ఇవన్నీ సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. ఎనర్జీ బయట, నీ ఎనర్జీ కంటే బయట ఎనర్జీ ఎక్కువ ఉంది. సో ఇంక్రీజ్ యువర్ ఎనర్జీ టు మెడిటేషన్, పూజలు, మీ పేరు పైన టెంపుల్స్, స్వయంభూ క్షేత్రాల్లో పూజలు అవుతూ ఉండాలి, రెగ్యులర్గా అవుతూ ఉండాలి. మీరు ఉన్నా లేకపోయినా ఆ పేర్లు అవుతూ, మనం వెళ్తేనే పూజలను కాకుండా మనకి స్వక్షేత్రంలో ఎక్కడ స్వయంభూ వెలిచిన ఆ క్షేత్రాల్లో మన పేరు పైన పూజలు అవుతూ ఉండాలంట. ఇది అత్యద్భుతమైన రెమెడీ. మనం లేకపోయినా ఎంత మనం లేకపోయినా పూజలు అవుతుంటాయి, మంత్లీ ఇయర్లీ అవుతుంటాయి. దాని ఎనర్జీ మనకి ట్రబుల్స్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే పవర్ వస్తుంది. ట్రబుల్స్ రాకుండా కోరుకోకూడదంట, ట్రబుల్ వస్తే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ గణపతి హోమము చేయించుకోవచ్చు. అలాగే మన ఇలవేలు అంటే దైవం ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద చేస్తారు. కరెక్ట్. లేదు ఒక కోరిక ఉంటుంది, చండీ హోమం చేయించుకుందాం, లేకపోతే ఇంకేదన్నా హోమం అది చేయించుకోవచ్చు, శౌర హోమం చేసుకోవచ్చు. పూజ ఉంది, పాలు పొంగించాలి. నేను ఒకటి విన్నాను ఏంటంటే అండి, కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు నాకు ఈ అర్హత ఈ స్థాయి స్తోమత లేదండి, నేను హోమం చేయించుకోలేను, ఇల్లు కొనుక్కునేసరికి నడు విరిగిపోయింది, చేయించుకోలేదు, నేను జస్ట్ పాలు పొంగించుకున్నాను, పూజ చేయించుకున్నాను, బ్రాహ్మణ్ణి పిలిపించుకున్నాను, పూజ చాలా. దీనికంటే ఫస్ట్ ఇంకొకటి ఉంది, స్తోమత లేదు, మూర్త బలం చాలా ఇంపార్టెంట్. వాస్తు గృహప్రవేశం పుట్టినప్పుడు అబ్బాయి డేట్ ప్లేస్ అవన్నీ తీసుకుంటాం. తర్వాత నామకరణానికి చెక్ చేయాలి, న్యూమరాలజీ. థర్డ్ థింగ్ పెళ్ళప్పుడు, ఒడుగప్పుడు, శోభన ముహూర్తం, పెళ్లి ముహూర్తం, అండ్ ఇల్లు ముహూర్తం. ఇవన్నీ చాలా 7 చాలా ఇంపార్టెంట్ ముహూర్తాస్. ఇది ముహూర్త బలం ఉన్నప్పుడు చేయాలంట. మంచి ముహూర్త బలం పెట్టుకుని చిన్నగా చేసిన పర్వాలేదు. ఓకే, ముహూర్తం మాత్రం మంచిగా ఉండాలి, కరెక్ట్ స్ట్రాంగ్ ఉండాలి. కరెక్ట్గా ఎవరు పెడతారు అనేటటువంటి ఉంటారండి, పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు పెట్టేవాళ్ళు. మనకు అందుకే ఆ ఎవరిని కాంటాక్ట్ చేస్తున్నామో వాళ్ళకి పాజిటివ్ థాట్ ఉందా, వాళ్ళు నెగిటివ్ మాట్లాడుతున్నారా వెళ్ళొద్దు, అపశకునాలు పెడుతున్నారా వెళ్ళొద్దు, భయం పెడుతున్నారా వెళ్ళొద్దు, చేయబోతే నాశనం అయిపోతావు వెళ్ళొద్దు, దూరం. ఎనీ నెగిటివ్ స్టేట్మెంట్ ఉన్న ఎవరైనా సరస్వతి పనిచేయదు. ఎవరైనా భయపెడుతున్నారా, ఇది చేస్తే అది అయిపోతుంది అంటే సరస్వతి పెట్టిన ముహూర్తం కానీ వాళ్ళు చేసిన పూజలు కానీ, ఎందుకంటే సెంటిమెంట్ లాక్ అవుతాం. ఇది ఏంటంటే స్పిరిచువాలిటీకి ఇది ఏంటంటే బ్లాకేజెస్ వచ్చేసి ఇది నమ్మకము లాక్ అయిపోతారు. నాకు చాలా మంది వస్తారు, నేను మిత్రాస్ అంటాం, నేను స్టూడెంట్స్, నీ గురువు అన్ను, నేను గురు మిత్ర, ఆయన ఎవరు నా దగ్గర జాయిన్ అవుతారో నేర్చుకుంటారో వాళ్ళని మిత్ర అంటే ఫ్రెండ్, మిత్ర అంటే సూర్య భగవాన్ వన్ మోర్ నేమ్. సో మిత్ర ఇంకో సూర్యుడితో మాట్లాడుతున్నాను నేను, అదే భావన ఉంటుంది. వాళ్ళు అడుగుతారు, ఇలా ప్రాబ్లం ఉందండి, ఇలా చేసుకోవచ్చా అండి, అలా చేసుకోవచ్చా, మంచిగా చెప్తాం ఇది చేసుకోండి. వేరే చోట ఒక మంత్రసిద్ధి తీసుకున్నానండి, ఒక స్వామీజీ ఇలా చెప్పారండి, ఒకళ్ళెవరో X చెప్పారండి, నన్ను తప్ప వేరే వాళ్ళని టచ్ చేయొద్దు, నన్ను ఇది కంపల్సరీ చేస్తే తప్ప చేయకుండా పాపం లాక్ అయిపోతారు. లాక్ అవ్వకుండా ఉండడానికి కూడా దాన్ని విడగొట్టడానికి ఆప్షన్ ఉంటుంది. సింపుల్, అది చెప్పకూడదు.
అది వచ్చి వాళ్ళకి ఉన్నప్పుడు కనుక్కుంటే అది సీక్రెట్ వాళ్ళకే. మీరు చేయగలుగుతారా అది? Detachment? Good, good. డిటాచ్మెంట్ అని కాకుండా అది ప్రాసెస్ చెప్తాం, అది వాళ్ళే చేయాలి. అదే అంటున్నా. Absolutely. Yeah. ఆ ఉపాయం లాక్ చెప్పేస్తే ఒక చాలండి. స్వామి నేను లాక్ Key అయిపోయాను. open- key ఇచ్చేస్తే చాలు, వాళ్ళు ఓపెన్ చేస్తారు. చాలా సింపుల్ టైప్ చెప్పగానే అవునండి ఎంత పవర్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ పాలు పొంగించడము చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. చక్కగా అసలు దాంట్లో ఏ పాలు బ్రాహ్మణుడు లేడండి, నాకు అది కూడా స్తోమత లేదు. నేను ఒక ఇంట్లోకి గృహప్రవేశం వెళ్ళిపోండి, మంచి ముహూర్తం పెట్టుకోండి, పాలు పొంగిచ్చేయండి, మీ ఇంట్లో పటం పెట్టేసుకొని పూజ చేసుకోండి, అంతే. అంతే మనకు వచ్చినటువంటిది అంతే. దేవుణ్ణి మనం ఎలా అంతే. స్తుతించుకోవాలి. Absolutely. అంతేగాని ఇప్పుడు ఇలాగే చెయ్యాలి, ఏ ఈ గడప mandate- దగ్గర ఇది mandate పెట్టాలి, లేదు. ఆ గడప దగ్గర అది లేదు పెట్టాలి, అదే ఈ ఇది తమలపాకులు ఎందుకంటే పెట్టాలి. గృహప్రవేశం అనేది నవధాన్యాలతో చేస్తారు, ధాన్య అవలోకనం అంటారు, దాంతో చేస్తారు. అదే ఒక పద్ధతి అది, దాని విశిష్టత ఉంటుంది. మీకు లేదు, మీరు చేయలేదు, ఏం బాధపడక్కర్లే, అర్జెంట్ కాల ఏం అక్కర్ల. మీరు గృహప్రవేశం జనాలు కూడా పిలవక్కర్లే, మీరు చేసుకున్నామో ఓపెన్ చేశాను. ఇక్కడ ఏంటంటే గృహప్రవేశానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లాస్ట్ ఏంటంటే అన్నదానం. అంత అయిన తర్వాత ఎండ్కి అమ్మయ్య చాలు అంటాడు. చాలు కడుపు నిండిన తర్వాత వచ్చే మొత్తం చాలా బాగుంది శుభం అని డిఫాల్ట్గా వచ్చేస్తుంది, వాళ్ళు అనకపోయినా వస్తుంది. అందుకే ఆ ఫుడ్ కరెక్ట్గా పెట్టండి చాలు. మీ ఇష్టం. బట్ ఏంటంటే ఆ ఫుడ్ అనేటటువంటి అన్నదానం ఏదైతే ఉందో దాన్ని దైవ కార్యం కింద అది తీసుకుంటే అక్కడ మీరు 100 మంది పిలిచారు, 99కి సరిపోయింది ఐటమ్, ఒకటి తగ్గిపోయింది, వాడు తిట్టింది మొత్తం ఇది 100 మంది పోతుంది. అందుకే ఎన్షోర్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. పెట్టుకోండి. కొంతమంది తెలుసా, కొంతమందికి లిమిటెడ్ అనుకుంటారు, చాలా మంది వచ్చేస్తారు, ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళకి అంతే మీకు ఆ టైంకి అంతమంది పెడితే మీకు మంచిది, బాగుంటుంది, కోహెడ్. సో ఎన్షోర్ చేసుకుని చేస్తే చాలా బాగుంటుంది. అన్నదానం ఫైనల్ అవుట్పుట్కి చాలా బెస్ట్ రిజల్ట్. ఫైనల్గా ఒక క్వశ్చన్, ఇప్పుడు దేవుణ్ణి ఏ దేవుణ్ణి తీసుకెళ్ళాలి అనేది పెద్ద క్వశ్చన్ అండి. తర్వాత మనమే గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు అసలు ఏ దేవుణ్ణి తీసుకొని వెళ్ళాలి, తీసుకెళ్ళేటప్పుడు ఏ పదార్థాలు తీసుకెళ్ళాలి, ఇది ఒకటి చెప్పండి. మీరు పటాలు ఏ ఉన్నాయో అది కూడా మీ ఇలా వెళ్ళిపోతారు. గణపతి, శివుడు ఫ్యామిలీ, మీకు సత్యనారాయణ స్వామి అన్ని పట్టుకుని వెళ్తాం. మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారు? నేనైతే అన్ని దేవుణ్ణి నమ్ముతా. మాకు ఇంట్లో వెళ్తే చాలా ఉంటాయి ఫొటోస్. సో మీకు గృహప్రవేశం పెట్టేటప్పుడు నాకు సుబ్రహ్మణ్య స్వామి ఇష్టం, అది పట్టుకుంటా. చిన్నపిల్లవాడు వాడు ఇంకోటి పట్టుకుంటాడు, హస్బెండ్ ఇంకోటి పట్టుకుంటాడు, వైఫ్ ఇంకోటి, అది పట్టుకుని అదొక కింగ్డమ్కి ఎంటర్ ఎలా అవుతున్నామో దట్స్ యువర్ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యాన్ని నువ్వు కాలింగ్ గాడ్ ఫర్ బెస్ట్ ఆఫ్ పీస్ కానీ హ్యాపీనెస్ కానీ, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అంతా మంచి జరగాలి, రైట్ కాల్తోనే అడుగు పెట్టి లోపలికి వెళ్ళండి. తర్వాత ఇంకొకటి సార్, ఆ లోపల తీసుకెళ్లే పదార్థాలు పాలు ఇలాంటివి ఏమన్నా ఉంటాయా? ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ చేయట్లే కదా. ఒకవేళ ఆ పదార్థాలు ఉంటే పంతులు చూసుకుంటాడు లిస్ట్ అన్ని. పంతులు గారు లేకపోతే మీరు ఇంకా మీరు కౌంట్ చేయదు, ఏం లేక అక్షింతలు అవి తీసుకుని వెళ్ళిపోండి, పూజ సామాన్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయి అన్ని లోపల చూసేసి మీరు అనుకున్న మీరు ప్రకారం చేసేసుకుని దేవుడి దగ్గర దీపం వెలిగించేసి పాలు దాన్ని పొంగిచ్చేసి పరవాణం చేసేసి నైవేద్యం పెట్టేసి మీరు తినేసి భోజనాలు చేసుకుని వెళ్ళొచ్చు. ఓకే. ఇంకొకటి సార్, వెళ్ళే ముందు గడప దగ్గర నేనే ఉన్నా, ఎవరిని పిలవలేదు, గడప దగ్గర కొబ్బరికాయ కొట్టాలా గుమ్మడికాయ కొట్టాలా, ఇది ఏం చేయాలి? బేసికల్ గా గుమ్మడికాయ అనేది కొట్టరు, పైన 2 ఉంటాయి, ఒకటి డిస్ట్ తీసి విరగొట్టేస్తారు, ఒకటి కడతాం. అవును. ఇది ఎందుకు కడతామంటే నజర్ని లాక్ చేస్తున్నారు, కులిపోతుండదు, చేంజ్ చేస్తుండారు, కులిపోతుంది, చేంజ్ చేస్తుండారు, అంతే. కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా లక్ష్మీదేవి అనుకుంటూ మా ఇంట్లో లక్ష్మి నిలవాలి అంతా బాగుండాలని సంకల్పం చేసుకుని కొడతారు, కొట్టి స్టార్ట్ చేస్తాం, అంతే. కొబ్బరికాయ కొడితే చాలు, గుమ్మడికాయ కొట్టక్కర్లేదు. గుమ్మకాయ కొడతారు, 2 కొడతారు, ఒకటి కొడతారు, ఒకటి సార్ రౌండ్ గా దాన్ని విరగొడతారు, బూడిద గుమ్మడికాయ కడతారు. ఇప్పుడు పెట్టిన తర్వాత ఇంకొక ప్రాసెస్ ఇలా పెడతారు, ఇది కరెక్టా? ఇలా పెట్టడం కావాలి. ఇది ఎందుకంటే ఇలా దాంట్లో పసుపు కుంకుమ వేస్తారు, అది పంతులు చూసుకోండి, మీకు సంబంధం లేదు. పంతులు లేరు సార్, నేనేం చేయాలి? అవన్నీ చేయట్లే కదా, మనీ ఎక్కువ లేదంటే ఇవన్నీ ఖర్చే కదా, నరుడికి వెళ్ళిపోండి. లేదు, సింపుల్ గా నేను ఈ గుమ్మడికాయ పగల కొట్టుకునే చేసుకోండి, ఇటు పెట్టండి, కుంకుమ పసుపు వేయండి, దండం పెట్టండి, వెళ్ళిపోండి. గుమ్మడికాయని కూడా పట్టుకొని సంకల్పం ఏమన్నా పెట్టేసి బ్రేక్ చేసేసుకొని చేసుకోవాలి. మంత్రాలు వాళ్ళు చదువుతారు, అది మనకి రాదు కాబట్టి సంబంధం లేదు, తీసేసి పెట్టేసి వెళ్ళిపోవచ్చు. గోమాతని ఇల్లు మొత్తం అదృష్టం దొరకదు,
లక్ష్మీ స్వరూపం కదా, అద్భుతం అది. చాలా మందికి ఇండివిజువల్ హౌస్ ఉంటే పాపం గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే అవును తెచ్చి తీసేస్తే చాలా బాగుంటుంది, అద్భుతం. దొరకదు అది, దొరకదు. చాలా మంది ఏంటి అని అంటే వెండిదో లేకపోతే ఇత్తడిదో పంచలోహాలదో ఏదో ఒక చిన్నదన్నా తీసుకొని వెళ్తారు. ఇది ఓకేనా? టెంపరీ ఫిట్టింగ్, ఊరికనే టెంపరీ అడ్జస్ట్మెంట్, ఒక మానసిక సంతృప్తి అంతే. కానీ ఒరిజినల్ అది తీసుకెళ్తే అది పెట్టుకోవాలి మ్యాండేటరీ. నేను గృహప్రవేశం చేస్తే నేను ఇలా తీసుకెళ్తాను అనుకుని సంకల్పం తీసుకుంటే మీకు అన్ని సెట్ అవుతాయి. రాదు అంటే ఇప్పుడు 14 ఫ్లోర్లు 15 ఫ్లోర్లు ఇట్స్ నాట్ ఉండదు. దానికి కూడా ఆప్షన్స్ ఉండే. ఇప్పుడు లిఫ్ట్ పెద్ద 14 అంటే లిఫ్ట్ ఎంత పెద్దగా ఉండాలి అంటే అవును ఎలా చేయరు కదా, ఏమో తెలియదు. సో సంకల్పం అనుకుంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు, అది చాయిస్. ఎందుకు అడిగానంటే ఇవాళ మన జీవితాలు ఎలా ఉన్నాయి అని అనడానికి, ఒకప్పుడు చిన్నప్పుడు గృహప్రవేశం అంటే ఖచ్చితంగా ఆవుదోడ వచ్చేసేది కంపల్సరీ. ఆవుదోడని పట్టుకొని నిలబడేవారు, ఆ ఇంటి యజమాని నిలబడేవారు. అట్లాగే దేవుడు పటాలు ఇవన్నీ పట్టుకునే వాళ్ళ మేళతాళాలు ఉండేవి, చక్కగా మోగుతుంటే తెల్లారుజామున గృహప్రవేశం జరిగేది. ఏది బ్రహ్మముహూర్తం జరిగేది. ఆ కొడువులో ఉండ్రాళ్ళు వండుకునే వాళ్ళం, అది చాలా బాగుండేది, అద్భుతంగా అదొక వేడుక. ఇప్పుడు అది ఏమైపోయిందంటే ఆర్భాటం అయిపోయింది. సరే ఈ ఆర్భాటాల గురించి అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. కాకపోతే ఎందుకు నేను మిమ్మల్ని అడిగానంటే చాలా మంది కూడా చాలా తెలియకుండా ఆర్భాటాలకు వెళ్తున్నారు. కానీ ఏది మన స్థాయి ఎంతవరకు ఎలా చేయొచ్చు, ఏది చేయొచ్చు, హాయిగా 2 విషయాలు చెప్పారు. డబ్బు ఎంత ఉంటే దాన్ని బట్టి చేసుకోండి. డబ్బు లేదు అనుకున్నప్పుడు చక్కగా దేవుణ్ణి తీసుకొని వెళ్ళండి, ఒక కొబ్బరికాయ కొట్టుకోండి, మీకు తెలిసింది చెక్ చేసుకొని వెళ్ళిపోండి హ్యాపీగా. మరి దాన్ని చేసిన తర్వాత మళ్ళీ అడగద్దు ఎవరిని, ఇది కరెక్ట్ మీరు చేశారు కదా, మీకు స్తోమత లేదు కదా అంటే హెవీగా ఎవరినో పిలిచి అమౌంట్ ఇవి చేయలేరు కాబట్టి ఇలా చేసేసుకో. మళ్ళీ దీన్ని కరెక్టా కాదా ఇది చేస్తే వద్దు, అది అడగద్దు. అడగకుండా ఉంటే సేఫ్. మళ్ళీ చెప్తే సెంటిమెంట్ మళ్ళీ ఫీల్ అయిపోతుంది. కరెక్టే. ఇది ఓన్లీ నేను అడిగింది సొంత ఇల్లు. సార్ అద్దె ఇంటికి వెళ్ళినప్పుడు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది, ఉంటుంది. కొంతమంది అంత ఎక్కువ స్పెసిఫిక్ చేయరు. రెంట్ కదా, నేను ఇల్లు వేరే చోట కడుతున్నాను, నేను ఐ షిఫ్ట్ ఇట్ అంతే. సో ఎక్కువ ఆర్భాటం ఉండదు, చెప్పరు కూడా. గృహప్రవేశంలో ఫీల్ కూడా అవ్వరు, వాళ్ళు ఓన్ కాదు కదా. ఒక మంచి అంటే శుభం చేసుకుంటారు. వాళ్ళు అప్పుడు వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే సేమ్ ఇదే ప్రాసెస్. గృహప్రవేశ జనాల్ని అంత పిలిచి రెంట్ హౌస్ లో కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు చేసుకుని అట్స్ ఫెస్టివల్ డే అని ఫీల్ అవ్వాలి. సో దే కుడ్ ఎంజాయ్, దే షుడ్ మంచి డిఫరెంట్ ఐటమ్స్ వండుకుని దేవుడు దాన్ని నైవేద్యం పెట్టి వాళ్ళు చేస్తే బాగుంటుంది, శుభం. ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా. ప్రతి ఒక్కళ్ళు ఇది చూస్తున్నటువంటి వాళ్ళు, సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా సొంత ఇల్లు కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. మంచి జరగాలి సార్. ఎందుకంటే మనం ఏదైతే అది అందించామో వాళ్ళ ఫలాన్ని పొందిన రోజున ఈ విశ్వం బాగుంటుంది. ఈ విశ్వం బాగుంటే మనం బాగుంటాం. అంతే. సో సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. కాబట్టి తొందరగా సంకల్పం పెట్టుకోండి అమ్మా, ఏది రాదు అన్నీ వస్తాయి. ఖచ్చితంగా సొంత ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీ కెపాసిటీకి సంబంధించి కొంచెమే చేయండి, చక్కగా చేసుకోండి, మనస్ఫూర్తిగా చేసుకోండి. ఎక్కువ పెట్టేసుకొని విసుక్కొని కోపం తెచ్చుకొని. ఇంకొకటి కూడా సార్, చాలా మంది గృహప్రవేశం రోజున ఎక్కువ పనులు పెట్టుకొని అరిచిస్తూ ఉంటారు, కోపం తెచ్చేస్తూ ఉంటారు. అలవాటు ఒకప్పుడు నాకు కూడా ఉండేది. ఏదన్నా ఇంట్లో మంచి ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు ఇది పెట్టలేదు, వాళ్ళు ఆ తర్వాత ఒక రోజు ఇలాగే కూర్చొని మీలాంటి వాళ్ళు చెప్పారు, అమ్మ చూడమ్మా నువ్వు చేస్తున్నది ఒక దైవ కార్యక్రమం, ఏది జరిగినా జరగకపోయినా దేవుడి మీద సిగ్గు అనిపించింది నాకు. అవును కదా, నేనేదో పర్ఫెక్ట్ గా ఉండాలని దేవుడిని వదిలేసి అన్ని చేస్తూ కాదు. హ్యాపీగా ఉండండి, ఎక్కువ పెట్టుకోకండి, ఎంత చేయగలమో అంతే సంతృప్తిగా ముందుకు తీసుకెళ్ళండి. వర్క్ డివైడ్ చేసి వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు, ఇంట్లో వాళ్ళు చెప్పేస్తే. అంటే అన్నిట్లో మనమే తలదూర్చాలి అంతే. కాబట్టి ఇల్లు ఎన్ని గదులు ఉన్నాయో, ఎన్ని విభాగాలు ఉన్నాయో, పని కూడా విభాగం చేసుకోండి, డివైడ్ చేసుకోండి. హ్యాపీగా ఉండండి. ఆల్ ద బెస్ట్. నేను నిజం చెప్తున్నాను, ఈ ఎపిసోడ్ ఎంతమంది చూస్తారో, సొంత ఇల్లు ఎవరికైతే లేదో వాళ్ళందరికీ కూడా నిజంగా స్వగృహ ప్రాప్తిరస్తు. మీరు కూడా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్.